వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆకుకూర ఏ విధంగా వాష్ చేసుకోవాలో చెప్తాను. మనం కట్ చేసి ఎప్పుడు కూడా వాష్ చేయకూడదండి ఆకుకూర. అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ లాస్ అవుతాయి. పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం బాగా శుభ్రం చేసుకున్న ఆకుకూర వాటర్లో కొంచెం సాల్ట్ వేసి 10 మినిట్స్ సోక్ చేసుకోవాలి. అప్పుడే మట్టి అంతా కిందకు వచ్చేస్తుంది. అలాంటి పెద్ద బౌల్ ఇంకొకటి తీసుకొని వాటర్ మార్చుకుంటూ కడుక్కోవాలి. నెక్స్ట్ అన్నీ లెవెల్గా తీసుకొని పెద్ద నైఫ్ యూజ్ చేసుకుంటాను నేనైతే ఆకుకూర కట్ చేయడానికి. ఈజీగా కట్ అయిపోతాయి. ఆ తర్వాత బౌల్లో మనం కట్ చేసి పెట్టుకుని ముక్కలు పెట్టుకొని ఉల్లిపాయ, టమాటా, కారము, పసుపు వేసి బాగా మగ్గనిచ్చాక కొంచెం ఉప్పు వేసి బాగా మెదుపుకోవాలి. మనకు తోటకూరలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది కదా, వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి. అంటే తాలింపు బాండీలో తాలింపు గింజలు అన్నీ వేసుకొని కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసుకొని బాగా వేపుకొని మనం ఇప్పటి వరకు మెదుపుకున్న దాంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.